వెల్కమ్ టు డబుల్ షేర్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రమాదాలు జరగాలి, మనుషులు చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఎప్పుడన్నా కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారు. సినిమా ఫంక్షన్లలో కావచ్చు, లేదా రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెట్టినప్పుడు కావచ్చు, హీరోలకు రాజకీయ నాయకులకు బ్యానర్లు కట్టే సమయంలో కూడా కొంతమంది పొరపాటున కరెంటు తీగలు తగలడము లేదా కింద పడడము ఇలాంటివి జరిగినప్పుడు చనిపోతూ ఉంటారు. అలా చనిపోయినప్పుడు ఆ బ్యానర్లు కట్టమన్న వారినో లేదా ఆ ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసిన యజమానుల మీదనో లేదా బహిరంగ సభల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులపైనో కేసులు పెట్టాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అవి పొరపాటున జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసింది ఏంటంటే, హైదరాబాద్లో సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన రాష్ట్రంతో పాటు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తేజ్ బాబుకు గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆ సంఘటనపై అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా అదొక చర్చగా మారింది. చివరికి రాజకీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సంఘటనపై చర్చించారు అసెంబ్లీలో. ఆ విధంగా ఆ సంఘటనపై అందరూ చర్చించుకునేలా చాలా పరిణామాలే జరిగాయి. అయితే ఇప్పుడు శనివారం మెగాస్టార్ చిరంజీవి కుమారుడు నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఫంక్షన్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరు కావడం జరిగింది. అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వెళ్ళి తిరిగి వెళ్తున్న సమయంలో 2 యువకులు ప్రమాదంలో మృతి చెందారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వెళ్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాన్ వచ్చి బలంగా ఢీకొనడంతో మణికంఠ, శరణ్ అనే యువకులకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో మణికంఠ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, శరణ్ అనే యువకుడు కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే 2 యువకులే. అయితే వాళ్ళు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఆ యువకుల మృతికి బాధ్యులను ఎవరిని చేయాలి అనేది ఇప్పుడు ఒక చర్చ సాగుతుంది. ఇంకా ఖచ్చితంగా పుష్ప 2 సినిమా రోజు తొక్కిసలాట్లో మహిళ సంఘటనపై చర్చ జరిగింది. అలాంటప్పుడు సినిమాకు సంబంధించిన ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో 2 యువకులు మృతి చెందితే దానికి బాధ్యత ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులది కాదా? అప్పుడు అల్లు అర్జున్ గారిది తప్పైనప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి కదా. ఒకరికో న్యాయం, మరొకరికి న్యాయం ఉండకూడదు కదా. 2 యువకులు మృతి చెందారు. ఆ మృతులకు బాధ్యత ఎవరు వహిస్తారు అనేది ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్లో ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా అయితే అల్లు అర్జున్ గారిని ఆ సంఘటన జరిగినప్పుడు చాలా బాధ పెట్టారు. ఆయనపై కేసు పెట్టారు, జైలుకు పంపించారు, చాలా ఇబ్బందులకు గురయ్యాడు. మానసికంగా అల్లు అర్జున్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగ చేశారు ఆ సంఘటనను. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి వస్తూ 2 యువకులు చచ్చిపోయారు. మరి ఈ సంఘటన గురించి ఇంతవరకు చర్చ జరగడంలే. అయితే వెంటనే నిర్మాత దిల్ రాజు వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే డబ్బులు ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలను ఇప్పటి వరకు వెళ్ళి పరామర్శించిన సందర్భం లేదు. ఇప్పుడు పుష్ప సినిమా సమయంలో ఎలాగ జరిగిందో, ఆ సంఘటనపై ఎంత చర్చ జరిగిందో, అలాగే ఈ సంఘటన గురించి కూడా అలాగే చర్చ జరిగి
రాజకీయ నాయకులు చర్చించి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున జనాలు రాకుండా, బెనిఫిట్స్ వాళ్ళకు అవకాశం లేకుండా, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటుందా అనేది తెలియాల్సింది. సంఘటనలు మాత్రం 2 సంఘటనలు సినిమా వేడుకల సందర్భంగానే జరిగాయి. అప్పుడైతే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్పై ఏ విధంగా ట్రోల్ చేశారో, ఆయన్ను ఎంత కించపరిచేలా వీడియోలు చేశారో, ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కూడా అలాగే వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఫంక్షన్ వల్ల 2 యువకులు చనిపోవడంతో వీళ్ళు కూడా సేమ్ అలాగే ఇప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. మరి దీనిపై చర్చ జరుగుతుందా, బాధ్యులైన వారిపై కేసులు ఏమన్నా పెడతారా లేదా, ఇవన్నీ తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూద్దాం.